షాకింగ్ వీడియో. గర్భిణిని కొట్టి బయటికి నెట్టేసిన ఇన్స్పెక్టర్. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ అంటే భద్రత, న్యాయం, రక్షణకు చిహ్నంగా ఉండాలి. కానీ అదే పోలీస్ స్టేషన్లో ఒక గర్భిణీ మహిళపై అధికారే దాడి చేస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. కేరళలోని ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గర్భిణి అయిన షైమోల్ అనే మహిళను ఇన్స్పెక్టర్ ప్రతాప్ చంద్రన్ చెంపదెబ్బ కొట్టి బయటకు నెట్టేయడం చూసిన వారికి ఒళ్ళు గొగ్గురు పుడిచేలా చేసింది. ఈ ఘటన పూర్తిగా అధికారిక దుర్వినియోగానికి అద్దం పడుతుంది. షైమోల్ అనే మహిళ తన భర్త బెంజోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకుని ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చింది. తన భర్తపై ఏ కేసు పెట్టారు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అని అడగడం ఆమె హక్కు. కానీ స్టేషన్కు వచ్చిన వెంటనే ఆమె ఎదుర్కొన్న అనుభవం మానవత్వానికే మచ్చగా మారింది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ ప్రతాప్ చంద్రన్ ఆమెపై ఆగ్రహంతో స్పందించాడు. సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాలు షాక్కు గురిచేస్తున్నాయి. స్టేషన్ ప్రాంగణంలో మాటలు తూటాలు చోటు చేసుకున్న తర్వాత ప్రతాప్ చంద్రన్ గర్భిణి అయిన షైమోల్ను గట్టిగా నెట్టి ఆమె చెంపపై కొట్టడం వీడియోలో రికార్డ్ అయింది. ఇక ఈ సమయంలో ఆమె గర్భిణి అని కనీసం కనికరం చూపించారని ఆమె భర్త పదే పదే వేడుకున్నప్పటికీ సదరు అధికారి ఏ మాత్రం స్పందించలేదని ఆరోపణలున్నాయి. అధికార మందంతో చేసిన ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ ఘటన నిజానికి ఏడాది క్రితం అంటే 2024 జూన్ 20న జరిగింది. అప్పట్లో కొచ్చిలోని ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీస్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినేలా ఈ ఘటన ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఇక వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర పోలీసు చీఫ్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ప్రతాప్ చంద్రన్ పై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అలప్పుజా జిల్లా అరూర్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న ప్రతాప్ చంద్రన్ కేజీను సర్వీస్ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నామని, పోలీస్ వ్యవస్థలో ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గర్భిణీ మహిళపై పోలీస్ అధికారి చేయి చేసుకోవడం అత్యంత దారుణమని మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు సహాయం కోసం వెళ్లిన మహిళకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి తప్పిదంగా కాకుండా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని మరింత బలపరచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. చట్టాన్ని అమలు చేసేవారే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు అది ప్రమాదకరమని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీ షైమోల్కు న్యాయం జరగాల్సిందేనని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ వీడియో ఒక్కసారిగా పోలీస్ వ్యవస్థలోని చీకటి కోణాన్ని బయటపెట్టింది. అధికారం అంటే దౌర్జన్యం కాదని, బాధ్యత అని గుర్తు చేసేలా ఈ ఘటన మారాలని ప్రజలు ఆశిస్తున్నారు.